నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కవి. నిన్న వెస్ట్ బెంగాల్ కి సంబంధించి హ్యాట్రిక్ విజయం బీజేపీ సాధించడం జరిగింది. సో దీని తర్వాత తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ నెల 10వ తారీఖున రాబోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారితో ఉన్నారు. అని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. సో నరేంద్ర మోదీ 10 తారీఖున రాబోతున్నారు. సో దీనికి సంబంధించి జన ఆగ్రహ సభ అని పెట్టడం జరిగింది. అసలు ఎందుకు పెట్టిండ్రు ఆ పేరు? ఆగ్రహానికి సంబంధించి అసలు మీనింగ్ ఏంది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అంటే తెలుగులో వేరే మీనింగ్, హిందీలో వేరే మీనింగ్, కాబట్టి అది డ్రాప్ చేసినాం. తెలుగులోనూ ఆగ్రహం అంటేనే కోపం అని, అవును. ఇది హిందీలోనూ ఆగ్రహం అంటేనే నివేదన, రిక్వెస్ట్. అంటే మీరు ఏమైనా కోపంతో ఉన్నారేమో అని తప్పకుండా ఉన్నాం. మీరు లేదా కోపంతో మీకు రిజర్వేషన్ పోయినాయి కదా, 33% రిజర్వేషన్ లేకుండా మీరు ఎమ్మెల్యే ఏదో ఎంపీ ఏదో మీకు తెలియదు కదా. మహిళలకు మన కోపం రాలేదా? విద్యార్థులకు ఫీజులు రావట్లేదు, వాళ్ళకు కూడా కోపం ఉంది కదా. రైతులు చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతు బంధు రావట్లేదు, కోపం మీద ఉన్నారు కదా. ఇదే ఆగ్రహం యాక్చువల్లీ. అట్లా చేంజ్ ఎందుకు చేశారు? చేంజ్ చేయలేదు. నేను హిందీ వాళ్ళకు ఇది రిక్వెస్ట్ అనేది కనబడుతుంది కాబట్టి అది వద్దు, బాగుండదు. ఎందుకంటే ప్రధానమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నట్టు వస్తుంది అనేది ఉంటుంది, అందుకని బాగుండదు. అట్లా రిక్వెస్ట్ కాదు కదా, మన కోపం మీద ఉన్నాం కదా, అది మార్చి బహిరంగ పెట్టాం. అంతేగాని దానికి వేరే మీద కారణం అది కూడా పెడుతున్నాం. మీ ఆగ్రహం అనేది కూడా మన సోషల్ మీడియాలో ఆగ్రహం నడుస్తుంది. సో 3వసారి ప్రధానమంత్రి మోదీ అయిన తర్వాత ఫస్ట్ టైం ఆయన తెలంగాణకు రాబోతున్నారు. అసలు ఎందుకు రాబోతున్నారు, ఏమి ఇచ్చిండో తెలంగాణకు అని చెప్పేసి వస్తున్నారని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకు బీఆర్ఎస్ పార్టీకు పని లేదు, పాట లేదు. వాళ్ళకు 13 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా ఏమి కనబడకపోతే ఇక మనం ఏం చేయలేము. కళ్ళకు కట్టుకున్నారా లేకుంటే చెవులకు వేసుకున్నారా మనకు అది తెలియదు. కానీ 13 లక్షల కోట్ల రూపాయలు దేనికి ఏమేమి ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఏమి ఇచ్చారు, నేను దానికి సిద్ధంగా ఉన్నాను చర్చకు. మీరు సిద్ధంగా ఉన్నారా? సెక్రటరియట్ గేట్ ముందే పెట్టుకుంటా, మీరు చెప్పండి టైము ప్లేస్, నేను కుర్చీ తీసుకుంటా, అక్కడ కుర్చీ పెడతా, మీరు నాన్నే 5 కుర్చీలు వేస్తా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డి, ఇక ఆయనతో పాటు ఆయన మహేష్ గౌడ్ కూర్చోబెట్టుకుంటారు, హనుమంతరావు కూర్చోబెడతాం. 5 కూర్చొని నేను మాట్లాడతా, ఎన్ని ఇచ్చినో ఏమో చెప్తాం. మనం మీరేమి ఇచ్చారో చెప్తున్నా అడుగుతున్నా. మీరు రాష్ట్రంలో మీరు మహిళలకు స్కూటీలు ఇచ్చారా? విద్యార్థులకు స్కూటీలు ఇచ్చారా? నిరుద్యోగులకు నిరుద్యోగ భత్తా ఇచ్చారా? రైతు బంధు ఇచ్చారా? ఏమి ఇచ్చారా? అది నేను అడుగుతా మిమ్మల్ని. అది లేదు కానీ దాన్ని తప్పుదారి మళ్ళించడానికి ఇవన్నీ కూడా అబద్ధాలు ఆడుతా ఉన్నాం. డీలిమిటేషన్ కి సంబంధించి కూడా బీజేపీ ప్రభుత్వం మొత్తం అన్యాయం చేసింది అనేసి అంటారు. డీలిమిటేషన్ అన్యాయం చేసింది ఏంది? డీలిమిటేషన్ జరగాల్సి ఉంది. జరిగిన తర్వాత అన్యాయం తర్వాత మాట్లాడచ్చు. డీలిమిటేషన్ ప్రతి 10 సంవత్సరాలు జరుగుతుంది, చట్టంలో ఉన్నది వరకు. అది జరపకుండా మీరు ప్రయత్నం చేసేట్లయితే ఇప్పుడు మీకు సీట్లు పెరగాలంటే డీలిమిటేషన్ కావాలి. ఇప్పుడు మహిళలకు ఇచ్చినా కూడా డీలిమిటేషన్ కావాలి. సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది. 50% పెంచుతా అంటే మీకు ఏంటంటే మోదీ గారు ఏది చేయొద్దు, మోదీ గారు ఏది చేస్తే దాన్ని మీరు అడ్డుకోవాలి, దాన్ని వ్యతిరేకించారు. అందుకని వ్యతిరేకించారు. నాకు డీలిమిటేషన్ ఇది కాదు, వాళ్ళకు ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అనేది వాళ్ళకు ఉన్నది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో మహిళలు అంటే ఇద్దరే, సోనియా గాంధీ అండ్ ప్రియాంక గాంధీ ఇద్దరే. వాళ్ళ కుటుంబంలో మహిళలకు రావాలి అధికారం, సామాన్యులకు రావద్దు. అది సో ముఖ్యంగా 8 మంది ఎంపీలు ఏం బీక్తురు అని చెప్పేసి కూడా అంటున్నారు. అవును, మనం చెప్పాను కదా, నేను మీ 13 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది దాంట్లో మా ఎంపీల చెయ్యి కూడా ఉంది దాంట్లో. మీరేం చేశారు? మీరు అసలు తెలంగాణ బిల్లు పెట్టారు, మీరు తెలంగాణకే రాలేదు, పార్లమెంట్ రాలేదు తెలంగాణ బిల్లు. అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? వాళ్ళ ఎంపీలు పెప్పర్ స్ప్రేలు వేశారు. మీరేం చేశారు ఫస్ట్ చెప్పండి. మీరు మమ్మల్ని కాదు, మీరేం చేశారు? మీ 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు పార్లమెంట్ పోయారు? నేను అడుగుతానండి మీరు మమ్మల్ని. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో వాళ్ళు మోదీ గారు వస్తున్నారు, భయపడి గుండెల్లో రైళ్లు విరిగి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే మోడీ వచ్చేది కాదు, దీనికోసమైనా ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ప్రభుత్వ కార్యక్రమాలు ఉండే. ఇప్పుడు తెలంగాణకు 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు అంకితం చేస్తారు. దాంతో పాటు ఇది ఒక పబ్లిక్ మా నాయకుడు కాబట్టి మేము పబ్లిక్ మీటింగ్ పెడతాం పార్టీ తరఫున. అంటే వెస్ట్ బెంగాల్ లో గెలిచిన తర్వాత ప్రోగ్రామ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కన్నా ముందే ఫిక్స్ అయింది. డేట్ ఫిక్స్ కాలేదు కానీ రాక అనేది ఏప్రిల్లోనే రావాల్సి ఉంది. కానీ ఎన్నికలు చేయబట్టి రాలేకపోయాడు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి వస్తున్నాడు. అందుకే ఫలితాలకు ఈ రాకకు సంబంధం లేదు. అంటే వెస్ట్ బెంగాల్ లో గెలిచిన తర్వాత మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఇక్కడ మాకు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కన్నా ముందు నుంచే మాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. మా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరిగింది గెలిచిన తర్వాత. అయితే వాళ్ళు ఏమంటారు అంటే ఉన్న జీహెచ్ఎంసీ సీట్లను కాపాడుకోండి, 2028 ఎలక్షన్స్ గెలుస్తామా లేదా పక్కన పెట్టండి అంటారు. వాళ్ళనేది ఎవరు 3 జీహెచ్ఎంసీ కూడా బీజేపీ మేయర్ అవుతుంది. ముందు వాళ్ళు కాపాడుకొని చెప్పండి. హైదరాబాద్ లో కూడా
హైదరాబాద్ కూడా మజ్లిస్ పార్టీతో ఏదో వాళ్ళు మాకు మజ్లిస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది అనుకుంటారు వాళ్ళు. మజ్లిస్ అంటే పార్టీ హైదరాబాద్ లో అని కూడా మీరు మళ్ళీ నొక్కి చెప్తున్నారు. మీ సాధ్యమవుతుందా? హైదరాబాద్ కూడా బీజేపీ మేయర్ అవుతారు. రాసి పెట్టుకోవాలి మరి. నేను అయిపోయిన తర్వాత ఈ రోజు మీ హైదరాబాదే కాదు, మల్కాజ్గిరి, సైబరాబాద్ కూడా 3 ముక్కలు ఏదైతే హైదరాబాద్ చేశారో దాని 3 కూడా బీజేపీ మేయర్. అంటే జిహెచ్ఎంసీ దృష్టిలో పెట్టుకుని మనం అట్లా జిహెచ్ఎంసీ ఎందుకు వస్తుంది? జిహెచ్ఎంసీ రావాల్సింది, ఎప్పుడో రావాల్సింది. అది ఫిబ్రవరిలోనే మన టర్మ్ అయిపోయింది కదా, మార్చి ఏప్రిల్ రావాలి కదా. పెట్టలే కదా వీళ్ళు, పెట్ట ధైర్యం లేక పెట్టట్లేదు వీళ్ళు. పెడితే బీజేపీ వస్తుంది. ఇప్పుడు మోదీ గారు ఒక రాజకీయ మా నేత కాబట్టి వచ్చింది కాబట్టి మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆయన దానికోసం రావడం కాదు కదా, ఆయన వచ్చేది ప్రభుత్వ ఒక కార్యక్రమానికి వచ్చాడు. సో ఎట్లా చూస్తున్నారు ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి బీఆర్ఎస్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇష్టం వచ్చినట్టు గలీజ్ మాటలు కావచ్చు మాట్లాడతారు. మీరు ఎప్పుడు అట్లా నోరు జారడం కావచ్చు, నోరు బారేసుకోవడం కావచ్చు, మీరెందుకు ప్రశాంతంగా అనిపిస్తారు ఎప్పుడు? నేను నోరు జారితే వాళ్ళ డిక్షనరీలో వాళ్ళ పదాలు మర్చిపోతారు. అంతేనా? సో ఎట్లా చూస్తున్నారు సార్ 6 గ్యారంటీలకి సంబంధించి కావచ్చు? రామచంద్రరావు అంటే ఎప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు, మాట్లాడతారు తప్ప ఎప్పుడు గట్టిగా ఫైట్ చేయరు అంటారు. మరి వాస్తవం అది? ఫైట్ ఎక్కడ చేయాలి, ఎవరితో చేయాలి? నేను మా దమ్మ చెప్పండి, కుస్తీ చూపెడతా ఎట్లా అయింది అనేది. నేను కూడా కెరాటేలో ఎల్లో పెడుతున్నా, పెడతా ఏం సంగతి ఏంది. సో ఇంకేం ప్రధానంగా మాట్లాడబోతున్నారు దీనికి సంబంధించి? రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర రాజకీయ పరిస్థితి గురించి, రాష్ట్రంలో బీజేపీ ఎందుకు రావాలి గురించి చెప్తారు ఆయన. సో కొండా సురేఖకు సంబంధించి మీరు చూసిండొచ్చు వీడి, జై శ్రీరామ్ అంటే పైకని పైసలు పడతాయా, నిధులు వస్తాయా అంటారు. అంటే ఆమెకు అల్లాహ్ అక్బర్ అంటేనే పడుతుందేమో అనుకుంటుంది పాపం. చెప్పండి అల్లాహ్ అక్బర్ చెప్పండి మేము వద్దన్నావా? అంటే ఏంది అసలు మీరు మొత్తం వ్యతిరేకమా ఏంది అని చేస్తారు? ఎందుకంటే బీజేపీ అంటే ఎప్పుడు శ్రీరామ్ శ్రీరామ్ అనేసి అనుకుంటే పోతుంది. మరి తెలంగాణలో గెలిచేది ఎట్లా? అందరినీ కలుపుకోబోయేస్తేనే కదా గెలిచేది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. జై శ్రీరామ్ అనే తప్పే ఉందంటూ ముస్లింస్ కూడా శ్రీరాముడు భక్తులు ఉన్నారు. అవును అవును. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర పోతే ముస్లిం కూడా చాలా మంది లైన్ లో పోతారు. ఇది మతానికి సంబంధించి కాదు, ఇది ఒక విశ్వాసం సంబంధించి. అంటే రాముడి మీద మీకు విశ్వాసం ఉంది అని అంటే విశ్వాసం ఉంది అంతే. కానీ దాన్ని హేళన చేయటం ఏంది? జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయా అంటే ఇది హేళం అనేది. హిందూ అయి ఉండి తర్వాత మహిళ అయి ఉండి, ఇప్పుడు మహిళ అయి ఉండి ఆ మాట అంటాం అనేది పొరపాటు. అది ఆమె చెప్పదు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి రెస్పెక్ట్ చేయాలి కదా అట్లా. అందుకనే దాని మీద వ్యతిరేకం, అంతేగాని మీ మీద ముస్లిం వ్యతిరేకం, క్రిస్టియన్స్ వ్యతిరేకం కాదు. మేము మా పార్టీలో చాలా ముస్లిం. అంటే మిమ్మల్ని చాలా సార్లు అడుగుదాం అనుకున్నా సార్, మీరు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. సో ఎప్పుడు బీజేపీ అనగానే చాలా మంది మతతత్వ పార్టీ, అందుకే తెలంగాణలో గెలవదు అని చెప్పేసి చాలా మందిలో ఇదే నడుస్తారు. మరి దీనికి సంబంధించి మీరు ఏం క్లారిటీ ఇద్దాం? బెంగాల్లో అన్నారు గెలిచింది, త్రిపురలో అన్నారు గెలిచింది, ఢిల్లీలో అన్నారు గెలిచింది, ఎక్కడ అన్నా కూడా గెలిచింది. ఈసారి కూడా ఇక్కడ గెలుస్తుంది. అది ఎట్లా చూస్తున్నారు? రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే ఏం చెప్తారు? మీరే చూస్తారు కదా, అవినీతితోని 3 పూలు 6 కాయలతో వాళ్ళ మొత్తం పార్టీలో నాయకులు అందరూ ఉన్నారు. ప్రజలు మాత్రం ఎండిపోతా ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన అవినీతి పరిపాలన. అంతకుముందు అవినీతి, అహంకార, కుటుంబ పరిపాలన బీఆర్ఎస్ది. ఇది అవినీతి, నిర్లక్ష్య పరిపాలన. ఏం అసలు రైతులు చచ్చిపోయినా పట్టించుకోవట్లేదు, ఆర్టీసీ ఉద్యోగస్తులు సమ్మె చేస్తే పట్టించుకోవట్లేదు, విద్యార్థులు రోడ్డు మీద వస్తే పట్టించుకోవట్లేదు. అంటే ఏది కూడా పట్టించుకునే ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏదైనా కానీ నేను మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ కూర్చున్నా చాలు, నాకు అంతే ఉండు ఆయన. అసలు తెలంగాణ అంటే బీజేపీ వాళ్ళకి ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఇంకేం లేదు. ఎప్పుడు కూడా మన పార్లమెంట్ లో ఎప్పుడు అవమానమే జరుగుతుంది తెలంగాణ ప్రజలకి అని చెప్పేసి అంటున్నారు. గద్దర్కి కావచ్చు, మొన్న తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవి కూడా ప్రధానంగా ఇప్పటికీ చర్చనీయాంశంగానే మారింది. బీజేపీకి తెలంగాణ అంటే గౌరవం ఉందా, ప్రేమ ఉందా? బీజేపీ లేకపోతే తెలంగాణ రాకపోయేది, అది చరిత్ర. సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు పార్లమెంట్ లో తెలంగాణ గురించి మాట్లాడి తెలంగాణ బేషరతుగా తెలంగాణ బిల్లుకు సపోర్ట్ చేసింది బీజేపీ. టిఆర్ఎస్ పార్టీ 2 ఎంపీలు ఉండే, కేసీఆర్ గారు, విజయశాంతి గారు, ఇద్దరు కూడా అటెండ్ కాలే. మరి బీజేపీకి ప్రేమ ఉందా, వాళ్ళకి ప్రేమ ఉందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గద్దర్కి కూడా అవమానం జరిగింది. అవమానం ఎప్పుడు జరగలేదు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అవమానాస్పదంగా ఉన్నాయి. గద్దర్కి ఎప్పుడు అవమానం చేయలేదు. ఇంకా ఆన్ ది అదర్ హ్యాండ్ గదర్ గారే వచ్చి చాలా రాజ్నాథ్ సింగ్ గారు కలిసారు, అమిత్ షాని కలిసాడు ఆయన. ఎప్పుడు కూడా అట్లా ఎప్పుడు జరగలేదు. ఇద్దరిని ఎప్పుడు అవమానపడలేదు, ఎవరు అవమానపడలేదు. ఆయన అమిత్ షా గారిని కలిశాడు, రాజ్నాథ్ సింగ్ కలిశాడు,
అట్లేం లేదు, అవన్నీ అబద్ధాల ప్రచారం బయట. తేజస్వి సూర్యది అవమానకరంగా మాట్లాడలేదా? అదే అది పాకిస్తాన్తో వాళ్ళు ఎట్లా అర్థం చేసుకునేది, ఆయన అడిగితే మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. నేను చెప్పాను, నేనే ఇచ్చిన ఫస్ట్ క్లారిటీ. ఆయన అనలేదు అంటుంది నేను, ఆయన తెలంగాణని ఆయన అవమానపరచలేదు అంతే. అంటే కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పిండు దీనికి సంబంధించి తేజస్వి కిషన్ సూర్య రెడ్డి కూడా ఎప్పుడు సమాధానం చెప్పలేదు, ఎవరు క్షమాపణ చెప్పలేదు. ఆయన అన్న దాంట్లో అది ఏదైతే తెలంగాణకి ఎక్కడ కూడా అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు లేవని చెప్పారు అంతే. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను. ఎంతమందితో ఉంది సార్ సభ? మోదీ సభ ఎంతమంది 2 వస్తున్నారు? లక్షలతో అవుతుంది బ్రహ్మాండంగా. 2 లక్షలు తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ స్వాగతం పడడం సిద్ధంగా ఉన్నారు. 2 లక్షల పైగా వస్తారు. సక్సెస్ అవుతుందా సభ? అయితే ఇక మీరు చూడాలి కదా, ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత నా దగ్గర మళ్ళీ ఇంటర్వ్యూకి రాండి మీరు అట్లా. సో ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకు, ఏం చెప్తారు మీరు? నెక్స్ట్ టైం తెలంగాణలో బీజేపీ సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్. అంటే సింగిల్ ఇంజన్ కే దిక్కు లేదు తెలంగాణలో, డబుల్ ఇంజన్ ఏడికైనా వస్తుంది. సింగిల్ ఇంజన్ వాళ్ళది కదా, మాది కాదు కదా. సింగిల్ ఇంజన్ వాళ్ళది, డబుల్ ఇంజన్ మాది. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.